నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈ వారం మనకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అనేది సెబీ నుంచి వచ్చిందండి. సో, సెబీ ఏం చెప్తుందంటే 2023లో క్యాష్ మార్కెట్ స్టాటిస్టిక్స్ తీయటం జరిగింది. ఆ స్టాటిస్టిక్స్‌లో 70% ఆఫ్ ద ఇంట్రాడే ట్రేడర్స్, క్యాష్ మార్కెట్‌లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఇంట్రాడే, ఆ ట్రేడర్స్ అందరూ నష్టపోతున్నారని సెబీ చెప్పింది. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే కేవలం అదే రోజు పొజిషన్స్ తీసుకొని అదే రోజు అమ్మటాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సో, ఇంట్రాడే ట్రేడింగ్‌లో మీరు 2 రకాలుగా ట్రేడింగ్ చేయొచ్చు. ఒకటి, మీరు ముందుగా కొనుక్కొని షేర్స్‌ని వాటిని అమ్మొచ్చు. లేదా అదే షేర్స్‌ని అమ్మి సాయంత్రానికల్లా కొనుక్కోవచ్చు. ఏ మార్గంలో చేసినా, అంటే కొని అమ్మినా, అమ్మి కొన్నా కానీ అదే రోజు చేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సో, ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో క్యాష్ మార్కెట్‌లో చేస్తే ఏమవుతుందంటే అంటే 70% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ నష్టపోతున్నారని చెప్పారు. ఈ పార్టిసిపెంట్స్ నెంబర్ కూడా గణనీయంగా పెరిగిందండి. అంటే మనకి డీమ్యాట్ అకౌంట్స్ చూస్తే 2019లో 4 crores ఉండే డీమ్యాట్ అకౌంట్స్ 2024 కల్లా, అంటే ఇప్పటికీ దాదాపుగా 14.5 crores అయినాయి. సో, మొత్తం మీద మీరు చూసినప్పుడు మీకు భారీ పెరుగుదల అనేది డీమ్యాట్ అకౌంట్స్లో మనకు కనిపిస్తుంది. సో, ఆటోమేటిక్గా ట్రేడర్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్లోకి ట్రేడ్ చేస్తున్నారు. గతంలో మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన రిపోర్ట్లో చూసినప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో కూడా దాదాపుగా 90% మంది ట్రేడర్స్ నష్టపోయారని సెబీ రిపోర్ట్ ఇచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో 10% మెంబర్స్ ప్రాఫిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ 10% బ్రాకెట్లో ఉంటానని ప్రతి ఒక్కళ్ళు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ 10% బ్రాకెట్లో ఉండటం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే నేనేం చెప్తానంటే, ఆ 10%లో కూడా ఇంకొక 9%, అంటే దాదాపుగా 99% ట్రేడర్స్ నష్టపోతున్నారని మనం అనుకోవచ్చు. దీనికి కారణం ఏంటని చూస్తే, మెయిన్గా ఆ లాభం పొందిన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని చూస్తే యావరేజ్ అమౌంట్ ప్రాఫిట్లు 1.5 lakhs రూపీస్ మాత్రమే కనిపిస్తున్నాయి సంవత్సరానికి. అంటే హార్డ్లీ ఒక 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే మంత్లీ సంపాదిస్తున్నారు. సో, ఆ మాత్రం ఇన్కమ్‌తో సర్వైవ్ అవ్వటము చాలా కష్టం. అంటే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అనిపించుకున్నా కానీ ఫుల్ టైం ట్రేడర్గా మనం కొనసాగలేం. ఏదో హాబీగా ట్రేడ్ చేసినా, ఏదో టైం పాస్గా ట్రేడ్ చేసినా, అట్లా చేస్తే ఆ వచ్చే ప్రాఫిట్ ఓకే, 1.5 lakh యావరేజ్ అనేది ఓకే. కానీ మనం ఫుల్ టైం ట్రేడర్గా మారి అదే 1.5 lakhతో సర్వైవ్ అవ్వాలంటే సంవత్సరానికి చాలా కష్టం. కాబట్టి వాళ్ళందరినీ మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మనం కౌంట్ చేసుకోలేం. సో, కాబట్టి ఎక్కువ శాతం, దాదాపుగా 99% ఎఫ్&ఓలో లూజ్ అవుతున్నారు చెప్పారు. ఇప్పుడు క్యాష్ మార్కెట్ నెంబర్స్ చూస్తే ఫుల్ డేటా రాలేదు. ఒక 70% ఆఫ్ ద పాపులేషన్, 70% ఆఫ్ ద ట్రేడింగ్ పాపులేషను ఇంట్రాడే ట్రేడింగ్లో నష్టపోతున్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకా చిన్న డేటా కొంత ఇవ్వటం జరిగింది. వాటిల్లో 76% ఆఫ్ ద బిలో 30 years ఉండేవాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపుగా ట్రేడర్స్ పెరిగారు. డీమ్యాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయంటే ట్రేడర్స్ పెరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2019కి 2023 రిపోర్ట్ ఇచ్చే నాటికి దాదాపుగా 3 times నెంబర్స్ పెరిగాయి. సో, 3 times ట్రేడర్స్ పెరిగారు. సో, పెరిగిన ట్రేడర్స్లో ఇంకొక రకమైన డేటా తీస్తే ఓన్లీ 30 years కంటే తక్కువ ఉన్న వ్యక్తులను కనుక మనం చూస్తే దాదాపుగా 76% నష్టపోతున్నారని రిపోర్ట్ చెప్తుంది. అట్లాగే జెండర్ బేస్డ్లో కనుక రిపోర్ట్స్ వాళ్ళు చెప్పినప్పుడు, అంటే లేడీస్ అంటే ఉమెన్ వర్సెస్ మెన్ చూసినప్పుడు ఉమెన్ కేటగిరీలో పర్సంటేజ్ ఆఫ్ లూజర్స్ తక్కువగా ఉన్నారు. అంటే కంపారిటివ్గా మెన్ కంటే ఉమెన్ తక్కువ నష్టపోతున్నారు మార్కెట్లో. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ ఆవేశంగా ఎమోషన్స్ గురవుతున్న వాళ్ళు మెన్ అని ఈ రిపోర్ట్ చెప్తుంది. అట్లాగే మ్యారీడ్ వర్సెస్ అన్మ్యారీడ్ ఈ రిపోర్ట్ తీసినప్పుడు మ్యారీడ్ అయిన వాళ్ళు తక్కువ నష్టపోతున్నారని ఇంట్రాడే ట్రేడింగ్లో సెబీ స్టడీ చెప్తుంది. అంటే ఎమోషన్స్ అనే మ్యారీడ్ పర్సన్స్లో
అంటే మేబీ మ్యారీడ్ అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గుర్తుంచుకోవాలి. మోస్ట్లీ వీళ్ళందరూ అబోవ్ 30 ఇయర్స్ ట్రేడర్స్ అయి ఉండొచ్చు. సో న్యాచురల్గా లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్ పరంగా వాళ్ళకు ఉండుంటుంది. అంటే ఏజ్ పరంగా మనం చూసినప్పుడు ఆల్ అబోవ్ 30 ఇయర్స్ అబోవ్ ఉన్న పీపుల్ అందరినీ మనం కంబైన్డ్గా చూసినప్పుడు ఎక్కువ వాళ్ళు 40లు 35లు 50లు ఉన్న వాళ్ళందరినీ ఒకే దాంట్లో కట్టేస్తారు, ఒకే దాంట్లో క్లబ్ చేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ ఉండొచ్చు. అందువల్ల ఆ నెంబరు ఎక్కువ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ మ్యారీడ్ పర్సన్స్లో ఉందని చెప్తున్నారు. అదిగాక మనం ఇందాక చెప్పుకున్న డేటా పాయింట్ 76% లూజర్స్ అంటే ఉన్నారు 30 ఇయర్స్ బిలో, అంటే ఎక్కువ మందికి మ్యారేజ్ అయి ఉండదు. సో వాళ్ళందరూ అన్మ్యారీడ్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి సో ఆ విధంగా కనిపిస్తుంది, అంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వీటిని ఎలా అధిగమించాలి, అసలు ఎట్లా మనము చూద్దాము. ముఖ్యంగా ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే, ఒకటి మనం కొట్టిపారేయలేమండి. మార్కెట్స్ గత కొన్ని నెలల నుంచి స్టడీగా పెరుగుతున్నట్టు మీకు కనిపిస్తాయి. అంటే ప్రతి నెల ఎంతో కొంత పెరగటం, ప్రతి వారం ఎంతో కొంత పెరగటం, మార్నింగ్ కొంత వాలటిలిటీ ఉన్నప్పటికీ సాయంత్రానికి మార్కెట్స్ పెరగటం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. కానీ ఎక్కువ మంది ట్రేడర్స్కి ఏమవుతుందంటే ఈ వాలటిలిటీ అనేది ఇంట్రాడేలో ఉంటుంది. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ట్రేడింగ్లో ఇంట్రాడే వాలటిలిటీ ఎక్కువగా ఉండటం వల్ల స్టాక్స్ ఒక గంటలో 2-3% పైకి పెరగటం, నెక్స్ట్ అవర్లో మళ్ళీ ఒక 2% కింద పడిపోవటం, మళ్ళీ ఆ నెక్స్ట్ అవర్లో 2% పైకి వెళ్ళటం, ఇలా జరుగుతూ ఉండటంతో ట్రేడర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు మార్కెట్. మేబీ మార్కెట్ నేచర్ అలాగే ఉంటుంది జనరల్గా. సో ఈ వాలటైలిటీ వల్ల ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉన్న ట్రేడర్స్ ఎక్కువ నష్టపోతున్నారు. తర్వాత కొత్తగా ఇంజెక్షన్స్ అని ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనం వింటున్నాము. ఇంజెక్షన్స్ అంటే ఇండెక్స్లో చూస్తున్నాము, అంటే సడన్గా మార్కెట్స్ కొలాప్స్ అయిపోవటం, అంటే ఇండెక్స్ లెవెల్లో మార్కెట్స్ 1% 2% కొలాప్స్ అవ్వటం, ఇండెక్స్ లెవెల్లో మళ్ళీ మార్కెట్లు 1% 2% పెరగటం మనం అడపదడప చూస్తున్నాము. సో దాని ఇంపాక్ట్ స్టాక్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్టాక్స్లో ఆ ఇంపాక్ట్ వల్ల స్టాక్స్ ఇండెక్స్ ఎప్పుడైతే 2% క్రాష్ అవుతుందో ఇంట్రాడేలో, స్టాక్స్ 5-10% క్రాష్ అయ్యే సందర్భాలు మనం చూస్తాం. అంటే కొన్ని స్టాక్స్ అయితే సేమ్ డేలో లోవర్ సర్క్యూట్ పడిపోయి మళ్ళీ అప్పర్ సర్క్యూట్ పడిపోవడం, లేదా అప్పర్ సర్క్యూట్ పడి మళ్ళీ లోవర్ సర్క్యూట్ పడిపోవటం, ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అందువల్ల కూడా ఇంట్రాడే ట్రేడర్స్కి చాలా ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్గా మనకి స్టాక్ మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంజెక్షన్స్ ఇవి కాకుండా లేవరేజ్ అనేవి పోతూ ఉందండి. అంటే మీకు అప్పిచ్చేవాళ్ళు మార్కెట్లో ఎక్కువయ్యారు. అంటే ఎంటీఎఫ్ అని దానికి ఒక పేరు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ అని. సో మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే మీ స్టాక్ బ్రోకరు ఒక ₹4,00,000 దాకా ఫండ్ చేసే అవకాశం ఉంది. చాలా బ్రోకర్స్ ఆ విధంగా చేస్తున్నారు. సో దానికి స్వల్పపాటి ఇంట్రెస్ట్లు, ₹1 ఇంట్రెస్ట్, అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్స్ దాదాపుగా 12% నుంచి 18% మ్యాక్సిమము, లేదా కొంతమంది అగ్రెసివ్ స్టాక్ బ్రోకర్స్ ఇంకా తక్కువ రేట్ ఇంట్రెస్ట్ కూడా, అంటే 8% పర్ యానం అలా కూడా ఇస్తున్నారు. సో ఈ ఫెసిలిటీస్ ఎక్స్పీరియన్స్ లేని ట్రేడర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఆ మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ వైపు వెళ్ళి స్టాక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ₹1,00,000-2,00,000కి 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు ఇట్లా లోన్ తీసుకొని ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం, లేదా పొజిషనల్ ట్రేడింగ్ ఇంప్లిమెంట్ చేయడం చేస్తున్నారు. సో తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఛార్జెస్ పెరుగుతున్నాయి. అంటే జనరల్గా గవర్నమెంట్ వేసే ఛార్జెస్ కూడా ఇంట్రాడే వాళ్ళకి మీకు తెలియంది కాదు. రైట్ ఫ్రమ్ ఎస్టీటీ దగ్గర నుంచి స్టాక్ బ్రోకరేజ్ ఛార్జెస్, జిఎస్టీ, ఎస్టీటీ, టర్నోవర్ ఛార్జెస్, సెబీ సెస్లు, ఎడ్యుకేషనల్ సెస్లు, ఇట్లా మీకు అన్ని ఛార్జెస్ ఉంటాయి. ఈ ఛార్జెస్ కాకుండా మీరు లాభం సంపాదించినట్లయితే ఇది స్పెక్యులేషన్ బిజినెస్ కింద వస్తుంది. ఇంట్రాడే క్యాష్ మార్కెట్ అనేది 30% ఛార్జెస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ప్రాఫిట్ వస్తే మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మీరు మార్జిన్ ట్రేడ్ ఫండింగ్లో మీరు మనీ తీసుకున్నట్లయితే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఆ పర్టికులర్ బ్రోకర్కి కట్టాల్సి ఉంటుంది. సో ఇన్ని రకాల ఛార్జెస్ తర్వాత మీరు లాభం సంపాదించాలంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు మనకి జస్ట్ యాప్ దొరికింది, లేకపోతే యాప్లో మనం కొనొచ్చు, అమ్మచ్చు, ఇలాంటి ఆలోచనలతో
ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ కూడా ఇట్లాంటి లీవరేజ్ ప్రోడక్ట్స్ని తీసుకుంటూ ఉన్నారు. సో ఈ లీవరేజ్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ మంది నష్టాలకు గురవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎంటీఎఫ్ కాకుండా ఇంకా మిగతా కారణాలు అన్వేషిస్తే, ఒకటి అనుభవం లేకపోవటం, ఒకటి నాలెడ్జ్ లేకపోవటం, లేకపోతే ప్రోడక్ట్స్ గురించి అవేర్నెస్ లేకపోవటం, లేకపోతే ట్రేడింగ్ స్ట్రాటజీ లేకపోవటం, ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా కానీ ట్రేడింగ్ సైకాలజీ కరెక్ట్గా లేకపోవటం, ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. సో ఎప్పుడైతే మీకు ట్రేడింగ్ సైకాలజీ కరెక్ట్గా లేదో ఆటోమేటిక్గా మీరు ఎక్కువ లూజింగ్ ట్రేడ్స్ చేసే అవకాశాలు ఉంటాయి, లాస్ అయ్యే ట్రేడ్లు ఎక్కువ చేస్తారు. దీనికి కారణం ఏంటంటే మార్కెట్స్ మధ్య ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటారండి. సో ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్ ఒకళ్ళు వీక్ అనుకోండి. సో స్ట్రాంగ్ ప్లేయర్ వర్సెస్ వీక్ ప్లేయర్తో మార్కెట్లు నడుస్తూ ఉంటాయి. సో స్ట్రాంగ్ ప్లేయర్ అంటే మీరు ఎక్కువ మనీ బ్యాగ్స్ ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోనక్కర్లేదు. వీక్ ప్లేయర్ అంటే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళని అనుకోనక్కర్లేదు. సో స్ట్రాంగ్ ప్లేయర్కి వీక్ ప్లేయర్కి తేడా ఏంటంటే, స్ట్రాంగ్ ప్లేయర్ దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ తన దగ్గర పేషెన్స్ ఉంటుంది, తర్వాత తన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటుంది, తన దగ్గర ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఎక్కువ లేవరేజ్ తీసుకోరు. సో ఎండ్ టు ఎండ్ స్ట్రాటజీ గేమ్ ప్లాన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకోవచ్చు. సో కేవలం మన ₹1,00,000 ఉండి కూడా మనం స్ట్రాంగ్ ప్లేయర్ అవ్వచ్చు. అంటే మనకు పేషెన్స్, టైము, దానికి ఇవ్వాల్సిన టైం ఇస్తే ట్రేడ్కి అది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీక్ ప్లేయర్స్ నేను ఎవరిని అనొచ్చు అంటే, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా కానీ మీ దగ్గర పేషెన్స్ లేదు, మీ దగ్గర స్ట్రాటజీ లేదు, మీరు ఎలా ప్లే చేయాలో మీకు అర్థం కాదు, ఒక గేమ్ ప్లాన్ లేదు, మీరు అలాగే ఎమోషన్స్కి గురవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉన్నా కానీ వాళ్ళని నేను వీక్ ప్లేయర్ అంటాను. సో స్ట్రాంగ్ ప్లేయర్కి వీక్ ప్లేయర్కి తేడా తెలిస్తే, సో మార్కెట్ ఏం చేస్తూ ఉంటుందంటే, అంటే మార్కెట్ అంటే ఏం లేదండి, కంబైన్డ్ మైండ్, అందరి మైండ్ కలిపి ఒక మార్కెట్ అది. సో స్టాక్స్ సర్టన్ వాలటిలిటీతో తిరుగుతూ ఉంటాయి. సో ఈ వీక్ ప్లేయర్స్ అందరూ కూడా వర్స్ట్ పాయింట్లో ఎగ్జిట్ అవుతుంటారు. స్ట్రాంగ్ ప్లేయర్స్ వర్స్ట్ పాయింట్లో కూడా కూర్చొని, అంటే వాళ్ళకి వాళ్ళ బుక్స్లో లాస్ చూపించినా కానీ ఒక పేషెన్స్తో, ఒక గేమ్ ప్లాన్తో ఉంటారు కాబట్టి ఎక్కడ కట్ చేయాలో తెలుసు. నిజంగా సీరియస్గా మార్కెట్ పడుతుందా, లేదా మార్కెట్లో ఊరికనే వీక్ ప్లేయర్స్ని బయటకు దోసేయడానికి మార్కెట్ పడుతుందా, ఈ రెండు అంశాలని చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలండి ప్లేయర్స్. ఈ రెండు అంశాలను కేర్ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీ సక్సెస్ రేట్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మీరు ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా బిల్డ్ అయ్యి డెవలప్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఆ అంశం తెలియనప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక వీక్ ప్లేయర్గా మిగిలిపోయే అవకాశం ఉంది. సో మార్కెట్ ఎమోషన్స్కి లోబడే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఎమోషన్స్లో మనము ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పితే ఆటోమేటిక్గా బిగ్ లాసెస్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మినిమం మీరు కొంచెం టెక్నికల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేయండి. కొంచెము టెక్నికల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఒక లెవెల్స్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అనాలిసిస్ ప్రకారం లేకపోతే ఈ ఇండికేట్ ప్రకారం నేను ఈ ప్రైస్ కట్ అవుతుంటే నేను ఎగ్జిట్ అయిపోతాను, లేకపోతే ఈ ప్రైస్ వచ్చినప్పుడు నేను టార్గెట్ బుక్ చేసుకుంటాను. ఇట్లాంటివన్నీ కూడా చిన్నపాటి టెక్నికల్ అనాలిసిస్లో కూడా మీరు అనుభవం తెచ్చుకోవచ్చు. అనుభవం తెచ్చుకొని మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ టూల్స్ టెక్నికల్ అనాలిసిస్లోనే ఉపయోగపడతాయి. కేవలం మీరు స్ట్రాటజీ లేకుండా ప్రైస్ వాచ్ చేసినప్పుడు మీరు ఎమోషన్స్కి గురయ్యి, అంటే వర్స్ట్ పాయింట్ లేదా వెరీ బ్యాడ్ మూమెంట్లో మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందరూ అనుకునేది ఎప్పుడు కూడా మనం ఒక బ్యాడ్ పాయింట్లో ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్స్ మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి. అరే నేను ఎగ్జిట్ అయిపోయాను, మార్కెట్ రివర్స్ అయిపోయింది, పెరిగిపోయింది అక్కడ నుంచి, సో నన్ను ఎవరైనా వాచ్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఈ ట్రేడ్ చూసి ఎగ్జాక్ట్గా నన్ను బయటకు తోసేసి వాళ్ళు వెళ్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ అలా ఎప్పుడు జరగదండి. మార్కెట్లో మిమ్మల్ని ఎవరు చూడరు. మీ పొజిషన్స్ అసలు మార్కెట్కి సిగ్నిఫికెంటే కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు సక్సెస్ రేట్ చూడండి. F&O ట్రేడింగ్లో కానీ ఏ పర్టికులర్ ట్రేడింగ్లో అయినా కానీ కేవలం సక్సెస్ రేటు 1%, 2% ఉంటుంది. కాబట్టి హోల్ లాట్ ఆఫ్ పొజిషన్స్లో ఐదర్ లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళైనా షార్ట్ సైడ్ ఉన్న వాళ్ళైనా సక్సెస్ అవ్వాలంటే మీరు ఆ 1% ఆ 2% బ్రాకెట్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇందాక చెప్పిన ఎమోషనల్ మేకప్ అంతా మీకు ఉండాలి. సో ఆ మేకప్లో ఆ ట్రేడింగ్ సైకాలజీ,
ఫిట్లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఆ 1% 2% బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంది. మిగతా 98% ఆఫ్ ద పాపులేషన్, ట్రేడింగ్ పాపులేషన్ ఏమనుకుంటారంటే జస్ట్ నన్ను హిట్ కొట్టి నా స్టాప్ లాస్ కొట్టేసి మార్కెట్ పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటారు. అది జనరల్గా ట్రూ కాదు. సో కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న కొన్ని పాయింట్స్ని మీరు మైండ్లో పెట్టుకొని మీ ప్రాక్టీస్ చేసే విధానాన్ని మీరు మార్చుకున్నట్లయితే మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మిగలొచ్చు. థ్యాంక్ యూ.